రైట్స్ మీడియా. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ గా జనసేన పార్టీ నాయకురాలు చైతన్య. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ గా జనసేన పార్టీ నాయకురాలు చైతన్య పేరు దాదాపు ఖరారైంది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ గా పార్టీ బలోపేతంతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు గాను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో చైతన్య పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుడా చైర్మన్ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు పోటీలో ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలోని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని స్వయాన ఆదికేశవులు నాయుడు మనమరాలైన చైతన్య వైపు జనసేన పార్టీతో పాటు కూటమి అగ్ర నాయకులు మొగ్గు చూపుతున్నారు. చైతన్య అభ్యర్థిత్వాన్ని జనసేన, టీడీపీ, బీజేపీ పూర్తిగా బలపరుస్తున్న కారణంగా 2-3 రోజుల్లో చైతన్య పేరును తుడా చైర్మన్ గా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు శాసనసభకు, చిత్తూరు పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశాలున్న అధినాయకత్వం ఎంపికల్ని కాదనకుండా ఆయా చోట నిలిపిన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి నాయకులు శ్రీమతి చైతన్య అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు. పైగా ఈమె ఆదికేశవుల నాయుడు గారి కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకురాలు కావడంతో ఈ పదవిని చైతన్యకు ఇవ్వడం ద్వారా వారి కుటుంబానికి సరైన గౌరవం కల్పించినట్లవుతుందని, ఆ ప్రాంతంలోని సామాజిక సమీకరణాన్ని సైతం తృప్తిపరిచినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. So, if you updates, for more updates, keep watching Human Rights Media.